సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారులుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశారు రఘురామరాజన్. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. రైట్ రూపా, సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఆయన నివాసంలో ఈ రోజు సమావేశమయ్యారు. ఆయనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, అంటే ఇతర ముఖ్య అధికారులు, తెలంగాణకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఇతర అధికారులు సమావేశంలో రఘురామరాజన్ తో సమావేశమయ్యారు హైదరాబాద్ లో. అయితే ఆయన మంచి ఆర్థికవేత్త. ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన గతంలో ఆయన ముఖ్య సలహాదారుగా ఉన్న సమయంలో దేశ జీడిపి బాగా, అంటే 10 పాయింట్ సంథింగ్, ఎన్నడూ లేని విధంగా దేశ జీడిపి పెరిగింది. దేశం అన్ని రంగాల్లో కూడా బాగా ముందుకు సాగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న సమయంలో ఆయన ఆర్బీఐ గవర్నర్ గా, ముఖ్య సలహాదారుగా కూడా, కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక ప్రగతి సాధించిందని చెప్పి అందరూ ఆయన గురించి చెప్పుకుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో చాలా దివాలా తీసి ఉంది ఆర్థిక పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా అంటే పదే ఆరోపణలు చేస్తూ ఉంది. అదే గత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగా దిగదార్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో మంచి తెలంగాణను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే మంచి, అంటే సలహాలు తీసుకోవాలి, ఏం చేయాలని చెప్పి రఘురామరాజన్ తో కూడా చర్చించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి ఆయన పలు సూచనలు కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. రూపా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.